ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న రాత్రి దుడియములోను ఈ ఉదయం ఉద్దిరాల్లో వివాహం జరిపించుటకు సహాయం చేశారు సంజీవ, దీవెనమ్మ. యవన దంపతులను మీరు దీవించండి. మీ సాక్షులుగా జీవించుటకు మీరు ప్రతిష్ఠించమని అడుగుతారు. అలాగే జీవ ఇంటిలో చిన్న ప్రార్థన జరుపుటకు సహాయం చేశారు. తిరిగి సంఘములో చేరి నెలలో మొదటి గురువారము ఉపవాస కూడిక గనక ఈ విధంగా పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రము. 4 నెలలు మీరు కాపాడి 5వ నెల బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు కొనసాగించి కొద్దిసేపు నీ వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. మన దేవుడు తన ప్రజలకు ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. కీర్తనలో ఒక మాట ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లోక సామెత ఒకటి ఉంది, సంసారము గుట్టు వ్యాధి రట్టు. కుటుంబంలో ఎన్ని బలహీనతలున్నా ప్రభునకు చెప్పాలి. మనం ప్రభునకు చెప్పేది మానేసి లోకానికి చెప్తూ ఉన్నాం. వారేమీ తీర్చరు, కానీ నువ్వు ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు కనుక ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చు దేవుడు. 2వ మాట 46వ కీర్తన 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక విశ్వాసీ జీవితములో ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన దేవుడు. అందుకని రాజుగారు ఈ విధంగా ప్రార్థన చేస్తారు, ప్రభువా నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టియే ఈ గొప్ప సైన్యమును
ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీ నామం బట్టి మాకు విజయము దయచేయుము అని ఆసాపు ఆశ్చర్యకరంగా ప్రార్థన చేస్తాడు. దినవృత్తాంతములు 17:11 అనుకుంటా, లేదా 32లో కానీ, నీ నామం బట్టి ఈ గొప్ప సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నరమాతృలను నీపైన జయము నొందనీయకుము అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆపత్కాలమున ఆయన విడిపించు దేవుడు. 50 కీర్తన 15వ వచనములో, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. నన్ను గూర్చి మొరపెట్టు. 2వ కీర్తనలో ఏముందంటే, నన్ను అడుగుము అని ఉంది. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. నన్ను అడుగుము, నాకు మొరపెట్టుము. ఇవి మానేసి విశ్వాసి లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. యెషయా గ్రంథంలో ఆ మాట మనకు దొరుకుతుంది. సహాయము కొరకు ఆయన యొద్ద విచారణ చేయకుండా, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకుండా వారు ఐగుప్తునకు వెళుతూ ఉన్నారంట. ఐగుప్తు బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నట. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఏం చేస్తారో చూస్తాం, తట్టుకో. వీళ్ళేమో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఆయన కూడా మౌనంగా ఉన్నాడంట. జాగ్రత్త. దేవుని లక్ష్య పెడుతున్నావా? దేవుని యొద్ద విచారిస్తున్నావా? దావీదు జీవితములో 9 మార్లు దేవుని యొద్ద విచారణ చేశాడు. పని చేయాలన్నా, ప్రయత్నం చేయాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా, రక్షించాలన్నా తన నైపుణ్యాన్ని నమ్ముకోలేదు. కానీ యుద్ధములో విజయం ఇచ్చే దేవుని యొద్ద విచారణ చేశాడు. కనుక ప్రతి పరిస్థితి నుండి బయటపడాలి అంటే మన ఆలోచనలు దేనికి పనికిరావు. ప్రభువా నీ చిత్తమేది, ప్రభువా నీ చిత్తానుసారంగా. అందుకే యోహాను పత్రికలో ఆ మాట ఉంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏది అంటే ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి, మన చిత్తానుసారంగా కాదు. చూసారా? కనుక ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన పరలోకపు శక్తి. ప్రార్థన విజయాలిచ్చేది. అందుకే ఇర్మీయా భక్తుడు అంటాడు 17:17లో ఒక శ్రేష్టమైన మాట అంటాడు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము,
నాకు అధైర్యము పుట్టించాకయ్యా అంటున్నాడండి. అడుగుతున్నాడు ప్రభువును, అయ్యా ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించా, నాకు ధైర్యము పుట్టించు. దావీదు అదే కదా, వెంబడించిన 600 మంది రాయి తీసుకొని దావీదు రాళ్ళు రూబి చంపుదము రండి అని అనుకున్నప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యమా, అది విశ్వాస యొక్క జీవితం. ప్రభును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. లోకాన్ని బట్టో, పలుకుబడి బట్టో, సంపదను బట్టో కాదు ధైర్యం తెచ్చుకోవాల్సిందేది, ప్రభును బట్టి. అందుకే ఇర్మీయా చక్కని మాట అంటున్నాడు, ప్రభువా నా ఆశ్రయం నీవే, ఆపత్కాలములో నాకు అధైర్యము పుట్టించవద్దు. ఇర్మీయాను సిద్ధపరుస్తే ఏమంటాడంటే, నేను నీకు తోడై ఉన్నందున నీతో యుద్ధము చేయుటకు వత్తురు గాని వారు నీపైని జయము పొందజాలి. వస్తారు యుద్ధానికి, ఒక విధంగా ఓడిపోయినట్టే కనపడుతుంది, కానీ అంతిమ జీవితము దేవుని పిల్లలది. కనుక ఆపత్కాలమందు నా ఆశ్రయము నీవే, నాకు అధైర్యము పుట్టించవద్దు. సహోదరులారా, ఈ దినము విజ్ఞాపన కూడిక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ఈ నెల 8వ తేదీ బిషప్ యొక్క పెద్ద కుమార్తెకు స్వర్ణలతకు పరీక్షలున్న 8 కనుక మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. దివ్య జెసీలు MBA పరీక్షలు రాశారు, ఫలితాలు కూడా చేయాలి. మరి మంచి ఫలితాలు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. యూత్ అసోసియేషన్ డాక్టర్ పాల్ మరి CA పరీక్షలు రాస్తున్నాడు, మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి నీట్ పరీక్షలు కొందరు రాశారు, అందులో దేవదాస్ యొక్క అక్క పిల్లలు ఉన్నారు. మంచి ఫలితాలతో వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందినట్లుగా ప్రార్థన చేయండి. రక్షించిన ప్రతి పిల్లలు ఆసక్తులై ఉండాలి. ఒకవేళ ఈరోజు నీ భాగమేమో, నా వంతేమో, అబ్బా దేవుని గణపరిచే భాగ్యం నాకు దొరికింది అనే ఆసక్తి ఉండాలి. అనాసక్తి ఉండకూడదు విశ్వాసకి ఎప్పుడు కానీ. ఎప్పటికీ ఆసక్తులై ఉండు అంటుంది బైబిల్. కనుక ప్రార్థన చేస్తాం. CSI కాలనీ నుండి కానీ, ఆసుపత్రి కాలనీ నుండి కానీ వచ్చే సహోదరుల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ సహోదరులు, పెద్ద రైతు దొరైస్వామి జ్వరంతో బాధపడుతున్నాడు, దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయాలి.
మనం ప్రార్థన చేసుకుందాం.